అందరు అడుగుతూ ఉంటారు, మనిషి చనిపోయినప్పుడు కర్మ పట్టేటప్పుడు మనకి సూతకం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు మేము పట్టాలి, దీపారాధన ఆ సమయంలో చేయవచ్చా, సంవత్సరం వరకు కూడా దీపారాధన చేయకూడదని కొంతమంది చెప్తుంటారు. అది నిజమా అని అడుగుతూ ఉంటారు. అందరికి కూడా వచ్చేటువంటి ఆలోచన ఇది. మరి కాబట్టి మనిషి చనిపోయినప్పుడు సంవత్సర సూతకం అనేది ఒకటి, 16 రోజుల సూతకం ఒకటి, 11 రోజుల సూతకం అనేది ఒకటి ఉంటుంది. ఆ సూతకంలో చనిపోయినప్పటి నుంచి మనిషికి 10 రోజుల వరకు కూడా దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ అనేది బయటికి వెళ్ళిపోదు. బంధువుల చుట్టుగా, కొడుకు చుట్టూ, తల్లి చుట్టూ, తర్వాత బిడ్డల చుట్టుగా, భార్య చుట్టూ, బంధువుల చుట్టుగా తిరుగుతూ కోరికలు నెరవేరకుండా మనిషి చనిపోతే కనుక ఆ ఆత్మ అనేది ఆ ఇంట్లోనే ఉంటుంది. మరి కాబట్టి అటువంటి యొక్క ఆత్మను సంతృప్తి చెందించాలంటే ఈ యొక్క జీవిని 11 రోజుల వరకు ఆపడం అనేది జరుగుతుంది. 11 రోజుల తర్వాత ఆ జీవికి విముక్తి అనేది కలగజేస్తారు. ఎవరు? కొడుకు కానీ, కొడుకు లేకపోతే కూతురు కానీ చేస్తుంటారు. మరి ఈ సంవత్సర సూతకంలో 11 రోజులు ప్రతి మనిషి కూడా మైల అనేది పాటించాలి. ఇది మృతా శౌచం అంటారు. చనిపోయినప్పుడు పట్టేటువంటి మైల. ఈ మైలలో ఎటువంటి యొక్క శుభకార్యాలు చేయకూడదు. ఈ 11 రోజులు కూడా ఇంట్లో దీపారాధన కానీ చేయకూడదు. పురాణోక్త ప్రకారంగా దీపారాధన చేయకూడదు. అందరికీ మైల అనేది ఒకటే ఉంటుంది. మరి కాబట్టి ఈ మైలలో శుభకార్యాలు చేయకూడదు, దీపారాధన చేయకూడదు. 10 రోజులు కూడా కర్త అనేటువంటి వాడు ప్రతిరోజు నిత్య కార్యక్రమాలు చేస్తూ ఒక్కొక్క మెట్టును ఆ యొక్క ఆత్మను ఎక్కిస్తూ 11వ రోజున సపిండీకరణం అని చేస్తారు. ఈ సపిండీకరణంలో ఆ యొక్క ఆత్మను అనేది మనకు బంధించి వాళ్ళని పైకి ఉత్తమగతులు పంపించడానికి మేము 11 రోజులు ఈ కర్మను చేశాము, ఎటువంటి యొక్క ఇబ్బందులు లేకుండా మమ్మల్ని చూడు, 12 నెలల వరకు కూడా నిన్ను మంచిగా మేము ఈ యొక్క భోజ్యం కానీ అన్నము కానీ నీ ఆత్మను అనేది బాధ పెట్టకుండా చూస్తామని చెప్పని ఆ యొక్క ఆత్మకు నమస్కారం చేసుకొని ఈ యొక్క కొడుకు అనేటువంటి వాడు ఈ కర్మను చేసినందువల్ల ఇటువంటి యొక్క సూతకం అనేది నివృత్తి అవుతుంది. కాబట్టి 11వ రోజున కర్మంతా పూర్తి చేసుకొని ఔషధోపచారాన్ని కూడా తీసేసుకొని సలక్షణంగా బ్రాహ్మణుడు చెప్పేటువంటి పుణ్యాహవాచన మంత్రాలన్నీ కూడా చేసుకొని బొట్టును పెట్టుకొని పసుపు నీళ్ళు ఇంట్లో చల్లుకొని శుచి అయిన తర్వాత అప్పుడు బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు, తన అత్తవారింటికి వెళ్ళొచ్చు, దేవాలయాలకు వెళ్ళొచ్చు, అన్ని శుభకార్యాలకు వెళ్ళవచ్చు. కాబట్టి 11 రోజుల మహిళకి ఈ నియమాలు అనేటివి మనం పాటిస్తూ ఉండాలి. మరి 41 రోజుల మహిళలు 41 రోజుల వరకు అంటే ఈ నెల రోజులు మాసికం అనేది చేస్తారు. కాబట్టి ఈ కర్త అనేది మాసికం అనేది నిర్వహించిన తర్వాత వచ్చే నెల నుంచి ఎవరి ఇంటికైనా కానీ బంధువుల ఇంటికి కూడా వెళ్ళటానికి మనకు అర్హత ఉంటుంది. కాబట్టి ఈ నెల వరకు కూడా చేసేటువంటిది ఈ యొక్క 41 రోజుల మహిళ. అటు తర్వాత సంవత్సర సూతకం అని అంటారు. 12 నెలలు కూడా సంవత్సర సూతకం అనేది పాటించాలి. సంవత్సర సూతకంలో ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవచ్చు, దేవతార్చన చేసుకోవచ్చు. కానీ చేయవలసినటువంటి పనులు ఇవి. చెయ్యకూడని పనులు ఏంటివంటే పండుగలు మనకు పనికిరావు. బెల్లం, బూరెలు, గారెలు, అప్పలు, మామిడాకులు కట్టుకోవడం, ఆనందంగా ఉండటం, బాధ లేకుండా ఉండటం అనేటువంటి విషయాలన్నీ కూడా వదిలిపెట్టి దుఃఖంతో ఉంటూ, బాధతోటి ఉంటూ పండుగలు అనేటివి చేసుకోకుండా ఈ 12 నెలలు గడిపి సంవత్సర సూతకమైన తర్వాత ఎటువంటి పండుగనైనా చేసుకోవడానికి అర్హత అనేది శాస్త్ర ప్రకారంగా కలిగి ఉంటుంది. మరి కాబట్టి ఈ 41 రోజులు సంవత్సరం సూతకం వరకు కూడా దీపారాధన అనేది ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు, దేవతార్చన చేసుకోవచ్చు, దేవాలయాలకు వెళ్ళవచ్చు, తీర్థయాత్రలు కూడా చేసి రావచ్చు. ఎటువంటి దోషాలు లేవు. కాబట్టి ఈ సూతక ప్రకారంగా కొంతమంది కొన్ని నియమాలు ఉంటాయి, కొంతమంది కొన్ని నియమాలు ఉంటాయి. కాబట్టి అది మనం వచ్చేటువంటి ఆ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. కానీ సంవత్సర సూతకం మాత్రం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దీనిని అందరూ కూడా పాటించండి. శుభం.